ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? మీ ఇంటి నుంచి సులభంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే టిష్యూ పేపర్ బిజినెస్ ఒక చక్కటి ఎంపికగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో టిష్యూ పేపర్కి మంచి డిమాండ్ ఉంది. గతం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్లలో టిష్యూ యూజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఇక టిష్యూ పేపర్ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, ఎంతవరకు లాభాలుంటాయి, మార్కెట్ ఎలా ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఏమైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుందా, ఇలా మరింత సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఫారిన్ కంట్రీస్లలో టిష్యూ పేపర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. క్రమంగా ఇండియాలో కూడా మారుతున్న నేటి జీవనశైలిలో టిష్యూ పేపర్ వాడకం చాలా వేగంగా పెరుగుతోంది. సాధారణంగా చెప్పాలంటే చేతులు, నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అందుకే మారుతున్న జీవనశైలిలో టిష్యూ పేపర్కి మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అందుకే అందరూ ఈ బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో రెస్టారెంట్లలో, హోటళ్లలో, బేకరీలలో, ఫుడ్ కోర్ట్లలో కామన్గా వాడేది టిష్యూ పేపర్. అందువల్ల టిష్యూ పేపర్ లేకుండా ఏ రెస్టారెంట్ కానీ, బేకరీ కానీ, హోటళ్లు కానీ ఉండవు. వాటర్ కంటే ఎక్కువగా టిష్యూ పేపర్నే వాడుతున్నారు. అందుకే ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. ఈ వ్యాపారంలో లాభాలు మాత్రం బానే ఉంటాయి. మీరు పెట్టిన పెట్టుబడి 6 నెలల్లోనే సంపాదిస్తారు. ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 250 నుంచి 300 గజాల స్థలం అయితే ఉండాలి. ఎందుకంటే టిష్యూ పేపర్ తయారీ మిషన్ పెద్దగానే ఉంటుంది. సుమారు 40 గజాల స్థలాన్ని మిషన్ ఆక్రమిస్తుంది. ఇక టిష్యూ పేపర్ బిజినెస్ ప్రారంభించడానికి ఎలాంటి అనుమతులు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు చేసుకోని అవసరం లేదు. ఇక ఈ మిషన్ ధర సుమారు 5 లక్షల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మిషన్ ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభిస్తుంది. ప్రస్తుతం నగరాల్లో, పట్టణాల్లో, రెస్టారెంట్లు, హోటళ్లకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు సప్లై చేస్తారు. అయితే వివిధ డిజైన్లలో టిష్యూ పేపర్ తయారు చేస్తే మార్కెటింగ్ అనేది సులువుగా ఉంటుంది. ఈ మిషన్తో వివిధ రకాలైన టిష్యూ పేపర్లు తయారు చేయడమే కాకుండా, ఒకవేళ మీరు ఏ రెస్టారెంట్లు, హోటళ్లకైతే సప్లై చేస్తున్నారో ఆ బ్రాండ్కి కూడా టిష్యూపై వేయొచ్చు అన్నమాట. అలాగే టిష్యూ పేపర్ రా మెటీరియల్ కూడా ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభిస్తుంది. ఇక ఈ వెబ్సైట్లో టిష్యూ పేపర్ రా మెటీరియల్ అని కొడితే సెల్లర్స్ డీటెయిల్స్ వస్తాయి. అయితే వారి దగ్గర వివిధ రకాల డిజైన్స్తో కూడిన రోల్స్ ఉంటాయి. అంతేగాక టిష్యూ పేపర్ గేజ్, వెయిట్, కాస్ట్ అన్నీ కూడా వెబ్సైట్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరి దగ్గర అయితే ప్రైస్ తక్కువగా అనిపిస్తే వాళ్ళ దగ్గర మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీరు కూడా వారి షాపుల వద్దకు వెళ్ళి మీకు నచ్చిన టిష్యూ పేపర్ రోల్ కొనుక్కోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఆన్లైన్లోనే కొంటూ ఉంటారు. ఇక జంబో రోల్స్ కిలో 30 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఒక్కొక్క జంబో రోల్ 1000 నుంచి 1500 వరకు ప్రైస్ ఉంటుంది అనమాట. ఇంకా డిజైన్స్ ఉన్న కలర్ రోల్స్కి అయితే ధర ఎక్కువగానే ఉంటుంది. కిలో సుమారు 120 రూపాయల వరకు ఉంటుంది. ఇక రోజుకి ఈ మిషన్తో ఎన్ని టిష్యూ పేపర్స్ తయారు చేయొచ్చు అంటే, ఒక్క రోజులో 18 గంటలు పనిచేస్తే 2.5 లక్షల టిష్యూ పేపర్ తయారు చేయొచ్చు. ఇక 100 టిష్యూ పేపర్స్ కలిపి ఒక ప్యాకెట్గా తయారు చేయొచ్చు. అంటే రోజుకి 2500 ప్యాకెట్స్ మనం తయారు చేయొచ్చు. ఇక 100 రూపాయల టిష్యూలతో కూడిన ప్యాకెట్ తయారు చేయడానికి మనకి 12 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక మనకు కనుక మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే రోజుకి 1000 ప్యాకెట్స్ వరకు అమ్ముకోవచ్చు. అంటే 1000 ప్యాకెట్ల తయారీకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనం ఒక్క ప్యాకెట్ 5 రూపీస్కి అమ్మినట్లయితే 1000 ప్యాకెట్స్ పై రోజుకి 5,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అంటే నెలకు 1,50,000 రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. ఇక మార్కెట్ డిమాండ్ బట్టి ఒక్క ప్యాకెట్ పై 5 రూపాయల కన్నా తక్కువ కూడా అమ్మినా లాభం అనేది భారీగానే ఉంటుంది. ఇక కలర్ టిష్యూ విషయానికి వస్తే 100 టిష్యూలు కలిగిన ప్యాకెట్ 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. అయితే ఎక్కువగా కలర్ టిష్యూని బర్త్డే పార్టీస్, పెళ్లిళ్ళు, ఈవెంట్స్లలో వాడుతూ ఉంటారు. ఇక ఇది మార్కెట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుందేమో అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇది సింపుల్గా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ని ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు దగ్గర ఉన్న పట్టణానికి వెళ్ళి కిరాణా షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్, డిస్పోజల్ స్టోర్స్, అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్, హోటల్స్, బేకరీస్కి వెళ్ళి వారితో మాట్లాడి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇలా బిజినెస్ అనేది మనం చేయాలి. అయితే ఒకవేళ మన సేల్స్ 40 లక్షల రూపాయలు దాటితే GST రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 300 గజాల ఓన్ ప్లేస్ ఉన్నా పర్వాలేదు. లేదంటే రెంట్కి కూడా తీసుకొని మిషన్ అరేంజ్మెంట్స్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఇక మిషన్కి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇంకా రా మెటీరియల్స్కి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మొత్తానికి బిజినెస్ చేయాలంటే 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుంది. ఇకపోతే ఒక బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది. అంటే ఒకవేళ బ్రాండ్ కస్టమర్లకి నచ్చితే ఇంకా బ్రాండ్ నేమ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా బ్రాండ్ నేమ్ కొరకు రిజిస్ట్రేషన్ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. బ్రాండ్ నేమ్తో పెద్ద పెద్ద పట్టణాల్లో అమ్మితే మంచి గిరాకీయే ఉంటుంది. రెస్టారెంట్లలో, బేకరీల్లో, ఫుడ్ కోర్ట్లలో మంచి క్వాలిటీతో అమ్మితే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది.
అదేవిధంగా మీరు తయారు చేసే చోటే రీటైలర్గా కూడా అమ్ముకోవచ్చు. ఇంకా ఎక్కువ లాభాలు పొందొచ్చు. మీ బ్రాండ్ పేరుతో ప్రకటనలు ఇచ్చుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇక మొత్తానికి ఈ బిజినెస్తో నెలకి ₹1,00,000 వరకు అయితే సంపాదించవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ బిజినెస్ చేస్తే మాత్రం మంచి లాభాలే పొందుతారు. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి కూడా సహాయం పొందొచ్చు. ఈ బిజినెస్ కి కావాల్సిన పెట్టుబడిని బ్యాంక్ నుంచి ముద్రా స్కీమ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాంక్ నుంచి టర్మ్ లోన్ గా సుమారు ₹3,10,000 వరకు, వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద ₹5,30,000 వరకు రుణాన్ని పొందొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్తోమత లేనప్పుడు ఇలా ప్రభుత్వ స్కీమ్ ద్వారా రుణం తీసుకోవచ్చు. ఇలా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కొత్తగా ఏదైనా బిజినెస్ ట్రై చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మరింత ఇన్ఫర్మేషన్ బాగా R&D చేసి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇలాంటి సూపర్ బిజినెస్ ఐడియాస్ కోసం మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ని ఫాలో అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో బిజినెస్ ఐడియాతో మేము ముందుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి.